యేసుక్రీస్తు ఎవరు అని మనం చూస్తే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ప్రకారం ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఈ వాక్య భాగంలో వాక్యము దేవుడై ఉండెను అనే మాట ప్రకారం యేసుక్రీస్తు దేవుడని ఒప్పుకోవడానికి ఎంతమాత్రం సందేహం లేదు. ఆమేన్, హల్లెలూయా. అన్యులైనా సరే, అనగా డిబేట్లలో కూర్చుని మాట్లాడుకుంటారు కదా వారు, ఇంకా క్రైస్తవులైనా సరే, ముఖ్యంగా చర్చ్ ఆఫ్ క్రైస్తవ్ వంటి దుర్బోధ శాఖల వారు కూడా వాక్యము దేవుడనే ఒప్పుకుంటారు. కానీ వాళ్ళు చూపించే సమస్య ఏంటంటే, వాక్యము దేవుని యొద్ద ఉండెను అంటే యేసుక్రీస్తు యెహోవా దేవుని దగ్గర ఉన్నాడు అని వారు అంటారు. కాబట్టి యేసుక్రీస్తు దేవుడు కాదు, దేవుని కుమారుడు అని వారు మాట్లాడతారు. ఆ యెహోవా దేవుడు, ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప మరొక దేవుడు లేడని ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 39వ వచనం ప్రకారం, ఇంకా యెషయా గ్రంథం 45వ అధ్యాయం 21వ వచనం ప్రకారం చెప్పారని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అయితే 2 విషయాలు మనం ఇక్కడ చూద్దాం. వాక్యము దేవుని దగ్గర ఉండడం అంటే ఏమిటి? ది వర్డ్ వర్స్ విత్ గాడ్. అంటే ఒక ఉదాహరణ తీసుకుందాం. నేను నిన్ను ఫోన్లో బాగా తిట్టేసి, నేను కాదు తిట్టింది, నా మాట, నా వాక్కు అంటే ఒప్పుకుంటావా? నేను నా వాక్కు ఒకటే కదా, మరి సందేహం ఎందుకు? ఒకటే అవుతుంది కదా. ఆయన దేవుడు, ఆయన వాక్కు ఆయనలోనే ఉంది. అందుకే వాక్యము దేవుని యొద్ద ఉండెను, ద వర్డ్ వర్స్ విత్ గాడ్ అని చదువుతున్నాము. ఈ వాక్య ప్రకారం యేసుక్రీస్తే దేవుడు. రెండోదిగా మనం చూస్తే, ఆదియందు, ఇన్ ద బిగినింగ్ వాక్యం ఉండెను అని లేఖనం సెలవిస్తోంది. అంటే ఆదియందు వాక్యం ఉంటే యెహోవా దేవుడు ఎక్కడ ఉన్నట్టు? మరి ఒకసారి ఆలోచించు. నాకైతే ఎటువంటి సందేహం లేదు. నేను నమ్మే నా దేవుడు ఒక్కడే, ఆయనే నా యేసుక్రీస్తు. నేను నమ్మే నా దేవుడు యెహోవాగా, యేసుక్రీస్తుగా, పరిశుద్ధాత్మునిగా తన ఉనికి చాటుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరు నమ్మినా నమ్మకపోయినా యేసుక్రీస్తే దేవుడు. ఆమేన్.